పొంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ నేతలు అడ్డుకుంటారనే సమాచారంతో అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ కౌన్సిలర్లతో ఎంపీ మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు తప్ప ఆ పార్టీ కార్యకర్తలను అనుమతించడం లేదు. ఈ మేరకు పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను సమావేశానికి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. కాగా మిథున్ రెడ్డి టీడీపీ నేతలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ నేతలు అడ్డుకుంటారనే సమాచారంతో అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ కౌన్సిలర్లతో ఎంపీ మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలను తప్ప ఆ పార్టీ కార్యకర్తలను అనుమతించడం లేదు. ఈ మేరకు పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను సమావేశానికి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. కాగా మిథున్ టీడీపీ నేతలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఫోన్ లైన్లో గోపి. రామారావు, మొత్తం మీద పొంగనూరు నియోజకవర్గంలో గత 2 గంటల నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన ఇవాళ ఖరారవడం జరిగింది. అయితే ఆయన అంటే పొంగనూరుకు వస్తున్న సమయంలో ఒకసారిగా అంటే ఆయన అడ్డుకోవడానికి, ఆయన కాన్వాయ్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధం అవడం జరిగింది. ఆ షెడ్యూల్ కి సంబంధించి కనుక్కొని ఇవాళ ఉదయం నుంచి కూడా ఎక్కడికెక్కడ పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు చేరుకుని కాన్వాయ్ని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా పొంగనూరుకి ఎంపీ మిథున్ రెడ్డి రాకూడదంటూ కూడా వాళ్ళు నినాదాలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు, ఎందుకంటే గతంలో మనం చూస్తే అంటే మాజీ ఎంపీగా ఉన్నటువంటి రెడ్డప్ప ఇంటికి వచ్చిన సందర్భంలో కూడా మిథున్ రెడ్డిని అడ్డుకోవడం జరిగింది. కార్లు ధ్వంసం చేశారు, రాళ్లు రువ్వుకున్నారు, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఎంపీ అప్పట్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిని పెద్ద ఎత్తున రాళ్లు దాడి చేసి తీవ్రంగా చాలా మంది కూడా గాయాలయ్యాయి. ఈ సందర్భంలో డిఎస్పీకి మరికొంతమంది పోలీసులకు కూడా తీవ్రమైన గాయాలైన పరిస్థితి. అయితే అప్పట్లో కొంతమంది పైన తెలుగుదేశం పార్టీ నేతల పైన కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. కానీ దాని తర్వాత మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 2 నెలల నుంచి కూడా ఉధృతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి వచ్చినా, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గంలోకి వచ్చినా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు కూడా. అందులో భాగంగానే ఇవాళ మరోసారి అయినా సరే లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తున్న ఉద్దేశంతో పోలీసులు కూడా భారీగా చేరుకోవడం జరిగింది. భారీగా చిత్తూరు హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా బలగాలని పొంగనూరుకి తరలించారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఎంపీ మిథున్ రెడ్డి వచ్చిన సందర్భంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు పలు కూడళ్లలో భారీగా వచ్చిన నేపథ్యంలో ఆయన కాన్వాయ్ని అడ్డుకుంటారనే ఉద్దేశంతో చెప్పారు. కాబట్టి మరి వాళ్ళందరినీ కూడా సముదాయించి పంపించే ప్రయత్నం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నా కూడా పొంగనూరు నియోజకవర్గం అంటే తల్లి లాంటి నియోజకవర్గం. ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మేము వదులుకోము. ఎందుకంటే అది రాజకీయంగా కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అందరితో ఆప్యాయతగా ఉండడం తమ కుటుంబానికి ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి సన్నిహితం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరు కూడా కష్టాలు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం తమ కుటుంబం పైన ఉంది. అందువల్లనే వచ్చే ఎన్నికల్లో కూడా అవసరం వస్తే భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ నుంచి నేను పోటీ చేస్తాను. ప్రస్తుతానికి ఎంపీగా ఉన్నాను. అది కాకుండా వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అవసరం, ఎందుకంటే ఈ ప్రాంతాన్ని, ఈ పొంగనూరు నియోజకవర్గాన్ని మేము ఎప్పుడు కూడా వదిలిపెట్టము. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, లేదంటే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలు తమను అడ్డుకున్నా, లేదంటే తమ పైన దాడులు చేసినా, తమ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బందులు గురి చేసినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ ప్రాంతాన్ని వదులుకోమంటూ కూడా ఆయన కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీగా పోకుండా ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉంటాము. అవసరం వస్తే కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తం మీద
భూ కుంభకోణాలు రకరకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆ కుటుంబం అంటే ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబాన్ని గతంలో కూడా పుంగనూరుకి రాకూడదంటూ కూడా ఇబ్బందులు పెట్టారు. కానీ ఇవాళ మాత్రం స్థానికంగా జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ లో జరిగినటువంటి మీటింగ్ కూడా ఆయన హాజరవడం జరిగింది. అక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లతో మాట్లాడారు. అయితే కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో రెండు పార్టీల మధ్యన గొడవలు జరగకుండా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద సురక్షితంగా ఆయన్ని పుంగనూరు నుంచి తిరుగు ప్రయాణం మరి కాసేపట్లో ప్రయాణం అవకాశం అయితే ఉంది. ఇష్యూస్ లేకుండా మాత్రం శాంతి భద్రతలు విఘాతం కలగకుండా మాత్రం రెండు పార్టీలు సమన్వయం పాటించాలని ప్రధానంగా పోలీసులు చెబుతున్నారని మనం చెప్పొచ్చు రామారావు. అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు తప్పనిసరిగా సమీక్షలు నిర్వహించాలి, వాళ్ళకు ఒక ఛాన్స్ అది. ఎందుకంటే ఆ ప్రాంతంలో డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ చర్చించుకుంటారు. అలాంటి సమయంలో అంటే గతంలో కొన్ని విభేదాలు ఉండవచ్చు, సో గొడవలు కూడా జరిగినాయి. సో దీన్ని ఎందుకు విడవట్లేదు? మరి ఈ పరిస్థితి ఇలాగనే కొనసాగితే అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఆగిపోయే అవకాశం ఉంది కదా, దీనికి తెరపడే పరిస్థితి ఎందుకు రావడం లేదు? దీని మీద ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఎందుకంటే పొంగనూరు నియోజకవర్గం కావచ్చు, లేదంటే ఈ రాయలసీమ ప్రాంతంలోనే పెద్దిరెడ్డి కుటుంబానికి ఒక బలమైనటువంటి బలం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన రాయలసీమ జిల్లాలోనే చాలా కీలకమైనటువంటి నేత. గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, దాని తర్వాత వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది. క్రియాశీలకంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన అత్యంత ఆత్ముడుగా ఉన్నాడు. అందువల్లనే గతంలో పుంగనూరు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ విషయాలు కావచ్చు, లేదంటే మిగిలిన ప్రాంతాల డెవలప్మెంట్ విషయాల్లో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అంటే డెవలప్మెంట్ అనేది జరిగింది. కానీ ఇవాళ అధికారం మార్పిడి తర్వాత గతంలో అంటే తెలుగుదేశం పార్టీ నేతల పైన అక్రమ కేసులు పెట్టించారు, లేదంటే రకరకాల ఇబ్బందులు పెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించి ఇట్లా రకరకాల ఆరోపణలు చేసి గతంలో ఇబ్బందులు పెట్టారన్న ఉద్దేశంతోనే ఇవాళ అధికారం తమ చేతుల్లో ఉంది కాబట్టి మేము కూడా అలాంటి వ్యవహారం నిర్వహిస్తామంటూ కూడా వీళ్ళు పాల్పడుతున్నారనేది ఒక ఆరోపణలు అయితే బలంగా వినపడుస్తున్నాయి. ఎందుకంటే అధికారం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 100 రోజులు గడుస్తుంది. ఇంకా కూడా ఇలాంటి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నేతల్ని నియోజకవర్గాలకు రానికుండా పోవడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. మీరు అన్నట్టుగా మొత్తం మీద ఈ ఇష్యూస్ ని ఏదైతే ఉన్నాయో దీన్ని శాంతియుతంగానే పరిష్కారం చేసే దిశగా పోలీసులు అయితే అడుగులు వేస్తున్నారు. గతంలో రాళ్లు దాడులు లేదంటే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నటువంటి నేతలు సమయం పాటించాలని చెప్పి కొన్ని కేసులు ఇరు పార్టీల పైన కొన్ని కేసులు పెట్టారు. అయితే ఇవాళ కూడా అలాంటిది రిపీట్ అవుతున్న ఉద్దేశంతోనే పోలీసులు చిత్తూరు హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా పోలీసు అదనపు బలగాలను పంపించడం జరిగింది. అలాంటి ఇష్యూస్ ఏవి లేకుండా మాత్రం ఇవాళ కాస్త శాంతియుతంగానే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలా శాంతియుతంగానే జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి నేతలు సమీక్షలు సమావేశాలు లాంటి ప్రజల సమస్యలపైన దృష్టి పెడితేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలాంటి కోవలోనే పుంగనూరు కూడా ఇవాళ సమావేశం జరిగింది. అందులోనే వైసీపీకి సంబంధించిన నేతలు వచ్చారు, తెలుగుదేశం పార్టీ నేతలు, కౌన్సిలర్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా సమయం పాటించి ఈ రకంగా ముందుకెళ్లాలనేది ప్రధానంగా ప్రజలు కూడా కోరుతున్నారు. మొత్తం మీద పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వచ్చిన సందర్భంగా మాత్రం కాస్త ఉద్రిక్తత వచ్చింది కాబట్టి దాన్ని శాంతియుతంగానే పరిష్కారం చేసేందుకు పోలీసులు అయితే ఇందులో సఫలీకృతమయ్యారని మనం చెప్పొచ్చు రామారావు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.